నమ్ముకుందరు చాలు. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య గురించి చక్కని మాటలు, ఇవి అమూల్యమైన మాటలు, శ్రేష్టమైనవి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. యేసయ్యని ఆశ్రయించే వారిని ఎవరిని కూడా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. యేసయ్యని ఆశ్రయించినప్పుడు నీవు పేదవాడివి కాదు. యేసయ్యని ఆశీర్వదించినప్పుడు నీవు అనాథవి కావు. నీవు యేసయ్యని ఆశీర్వదించినప్పుడు నీవు ఏమీ లేనివాడు కాదు. మన రాజు బిడ్డలం, మన రారాజు బిడ్డలం. ఈ లోకములో మనం అనుకుంటాం, ఈ లోకములో మనం పేదవాళ్ళగా ఉన్నాం, ఈ లోకములో మనము ఏమీ లేదనుకుంటాం, ఈ లోకములో అంతంత మాత్రమే అనుకుంటాం. కానీ రారాజు ఉన్నాడు. ప్రపంచాన్ని పాలించిన, సర్వలోకాన్ని పాలించిన రారాజు, ధనవంతుడు, ఈ లోకములో కన్నా ధనవంతుడైన ఆ మహారాజు అయి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మిన నీవు ధనవంతుడువు, ధనవంతురాలువే. ఆయన రాజ్యములో నువ్వు చేరినప్పుడు నీవు అంతకన్నా ధనవంతుడు ఎవరు లేరు ఈ లోకములో. ఆయన ఇచ్చిన ధనవంతుడు ఆ రాజ్యములో మనం చేరేవంటే అది ధనముకో ఈ లోకములో ఉన్న అన్నిటికన్నా విస్తారమైన విలువైన ధనము. అక్కడ గొప్ప ఆశీర్వాదం అక్కడ ఉన్నది, గొప్ప ఆస్తి మొత్తం అంతా కూడా ఈ లోకములో